వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి సింధు టాక్స్ అండ్ వ్లాగ్స్. నేనండి మీ సింధుని. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఐ హోప్ మీరు కూడా అందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను. చాలా రోజులు అయిపోయింది కదండి, చాలా గ్యాప్ వచ్చేసింది లాస్ట్ వీడియోకి ఈ వీడియోకి. ఇది కంటిన్యూయేషన్. నేను మా స్కూల్ పిల్లల దగ్గరికి వెళ్ళి అలా ఇంటికి వెళ్ళినప్పుడు అంతా ఎక్స్ప్లోర్ చేశాను కదా లాస్ట్ వీడియోలో, దాని కంటిన్యూయేషన్ ఇదైతే. ఇక్కడ చూస్తున్నారు కదా, తనే అన్నమాట మా చెల్లి హరిత. తన బేబీ షవర్ ఫంక్షన్కి అయితే వెళ్ళిపోయాం మేము. సీమంతం చేస్తున్నారు అని చెప్పేసి చెప్తే అందుకోసమని మేమైతే గోరెంట్లకు వెళ్ళాము. ఇంకా తనైతే ఇక్కడ మనకు హాయ్ చెప్పేస్తుంది. ముందుగా ఇక్కడ మాకు టిఫిన్ అయితే పెట్టేశారు. ఎక్కడికి వెళ్ళినా ఇది ఫేవరెట్ కదండి, ఉప్మా చాలా ఈజీగా అయిపోతుంది. ఇంక ఇక్కడ మన దేవాంశ్ ఫేవరెట్ వచ్చేసారు. ఎవరో చూశారు కదా, మన గిరి అన్నమాట, వాళ్ళ మావయ్య. చాలా ఇష్టం తనంటే, ఇంకా తనతోనే ఉంటాడు. సో ఇక్కడ బేబీ షవర్ ఫంక్షన్ అయితే మొత్తం స్టార్ట్ అయిపోతుంది. అరౌండ్ 12కి అంతా కూర్చోబెట్టేసి ఫంక్షన్ అయితే స్టార్ట్ చేయాలి అనేసి చెప్పేశారు. సో చూస్తున్నారు కదా, ఇక్కడ బెలూన్స్తో కొంచెం డెకార్ చేద్దాము అని అయితే అనుకున్నారు. బట్ ఏంటంటే మనకు గాలి అంతా సహకరించలేదు కాబట్టి ఏదో ఉన్న దాంట్లో అలా ఫిక్స్ అయితే చేసేసారు. బట్ ఓవరాల్గా చూడడానికి అయితే చాలా బాగుంది. చూసారు కదా ముందర ఎంత స్వీట్స్, ఫ్లవర్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో అసలు. సో ఇక్కడ ఫస్ట్ మా పిన్ని అయితే పెట్టేస్తున్నారు. అదే హరిత వాళ్ళ మదర్ అయితే ముందుగా శాస్త్రాలు అన్నీ ఉంటాయి కదండి, మదర్ పెట్టాలి ఇలా అనేసి మొత్తం పసుపు కుంకుమ పెట్టేసి ఇలా పూలు పెట్టేసిన తర్వాత మొత్తం అక్కడున్న స్వీట్స్ అవన్నీ కూడా తాకిస్తారన్నమాట మనకు. అన్నిటిని తాకించి అలా తినిపించి తర్వాత ఇంకా అత్తయ్య మావయ్య వాళ్ళు పెట్టాల్సినవన్నీ పెట్టేసిన తర్వాత నెక్స్ట్ అయితే ఇక మొత్తం ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా పెట్టేస్తారు. ఇంకా శ్రీమంతం గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికీ కూడా ఐడియా ఉంటుంది. సో ఇక్కడ నుంచి కొంచెం మ్యూజిక్ అయితే యాడ్ ఆన్ చేస్తాను. బోర్ అయితే అస్సలు కొట్టదు, చూస్తూ ఉండండి, చాలా బాగుంటుంది వీడియో. అన్నట్టు అసలు విషయం చెప్పడం మర్చిపోయా గైస్, వీడియోస్ రావట్లేదు కదా అని చెప్పేసి యూట్యూబ్ మానేస్తున్నావా అని అయితే కొంతమంది అడుగుతున్నారు. అస్సలు లేదు, ఏమాత్రం స్టాప్ అయితే చెయ్యను. సో మీరైతే లైక్స్, కమెంట్స్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి, ఆపడం అయితే అస్సలు ఉండదు. సో ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్.
సో చూసారు కదండి, ఇలా వచ్చిన రిలేటివ్స్ మొత్తం బంధువులు ఇంకా ఊర్లో ఉన్న వాళ్ళు మొత్తం అంతా కూడా ఇలా మనకు అన్నీ పెట్టేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ లాస్ట్లో ఫైనల్గా హారతి అయితే తీస్తారు. ఐ మీన్ దిష్టి తీస్తారు కదా, అలా అన్నమాట. సో వీళ్ళే అండి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా. సో ఈ వీడియోలో నేను ఆల్మోస్ట్ అందరినీ కవర్ చేశానని అనుకుంటున్నాను. ఇంకా మా హరితాని చూసారు కదా ఎంత ఎనర్జెటిక్గా ఉందో ఫైనల్ వరకు కూడా. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో హియర్ కమ్స్ లాస్ట్ అండ్ ఫైనల్గా మన గిరి అయితే వచ్చేసాడు. గిరి ఎవరో కాదండి, హరిత వాళ్ళ బ్రదర్ అన్నమాట. సో చాలా మంచి బాండింగ్ ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య, చూస్తే చాలా ముచ్చటగా ఉంటుంది. సో ఇంకా ఫైనల్గా తనతో ఎండ్ అయితే చేసేసారు. సో ఇదన్నమాట శ్రీమంతం మొత్తం అంతా కూడా. సో నెక్స్ట్ ఇంకా మేము లంచ్ అలా చేసుకొని వేసాము. చెప్పడం మర్చిపోయా, యాక్చువల్లీ మా హరితకి ఇప్పుడు బేబీ గర్ల్ కూడా పుట్టేసిందండి. సో ఈ వీడియో చూసారా ఎంత లేట్ అవుతుందో నాకు పోస్ట్ చేయడానికి. సారీ ఫర్ దిస్ హరిత. హాయ్ చెప్పండి. హాయ్ పండు. సిగ్గుతో వెళ్ళిపోతున్నాడు గాయస్. సిగ్గుతో వెళ్ళిపోతుంది. మా అక్క చూడండి ఇక్కడ ఓలిగలన్నీ అది ఏమంటారు తెలుగులో ఏమంటారో నాకు తెలీదే. కొంగు గాయస్, కొంగులో వేసుకుంటా అండి. ఇక్కడ మెయిన్ మన ఏమబ్బా మదర్ టు బి ఉంది కదా, వాళ్ళ హస్బెండ్ మా మరిది గారు కిషోర్. హాయ్ చెప్పు కిషోర్. హాయ్. బాగా బియర్డ్లో బాగా క్యూట్గా కనిపిస్తున్నారు. ఇంకా ఇక్కడ వచ్చేసి వాళ్ళ అన్నయ్య కిరణ్, తను కూడా మా మరిదే. వీళ్ళందరినీ ఎప్పుడో ఇయర్లీ వన్స్ ఒకసారి కలుస్తా గాయస్. సో ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నా మా వాళ్ళందరినీ. నెక్స్ట్ మళ్ళీ ఇయర్లోనే కలుస్తా నాకు తెలిసినంత వరకు. అంతే కదా. వీళ్ళంతా చెల్లెళ్ళు అవుతారా, నాకు కోడళ్ళు అవుతారా, కానీ దేవానికి మటుకు ఇయ్యనమ్మా. హాయ్ హాయ్ అత్త. హాయ్ హాయ్. మన సబ్స్క్రైబర్స్ కి చెప్పు హాయ్. నాకు ఇంకా మా అప్పు కూడా వచ్చేసింది. అప్పు పళ్ళు వచ్చినాయనా నీకు? ఇంకా రాలేదు ఇంకా రెండు వచ్చినాయా? ఓకే, తిను కోడలే, అంతా కోడల్లే కదా. యశు మిల్కీ వీడియోనే ఇది. ఏం చెప్తారు మా సబ్స్క్రైబర్స్కి? అంతేనా, నవ్వుతారా? మా వదిన ఛానల్ని చెప్పు. మా వదిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మిల్కీ 8th, యశు 9th. యశు అప్పుడే ఎంతో బాగా స్టైల్గా వేసింది చున్నీ. అట్లనే ఉందా? ఇది ఒకసారి చూపిస్తావా మా వాళ్ళందరికీ? చూసారా ఎంత స్టైలిష్గా వేసిందో అసలు. ఇది వీనికి తిరుగు. ఇలాంటి స్టైల్ ఎప్పుడైనా చూసినారా మీరు? మంచిగా ఉంది కదా. సో బాగుంది. ఇలా పల్లె వాతావరణం కూడా బాగుంటుంది కదా. అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉండాలి. హస్బెండ్ చూడండి గాయస్, ఓలీ కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా యూజ్ చేసుకుంటా అన్నారు. ఏమది? అన్నతో ఏమో గొడవ పడుతున్నారమ్మా అంతా కలిసి, గుమ్మిగూడి మొత్తం అందరూ కలిసి. మరదల్లా? ఓకే. మా చెల్లెలు బాగా ఓపికగానే కూర్చుంది గాయస్. ఇంతసేపు 1 కాదు 2 కాదు 3 శారీస్ చేంజ్ చేసింది. ఓపిక ఎక్కువే కదా. సో మా చెల్లెలకి మంచిగా డెలివరీ అవ్వాలని ప్రతి ఒక్కరూ బ్లెస్ చేయండి గాయస్. మంచిగా కమెంట్ సెక్షన్ ద్వారా షేర్ చేయండి. నాకు ఒకసారి హరిత మంచిగా నీ శారీ చూపిద్దాం మా వాళ్ళకి. ఇప్పుడే చేంజ్ చేసుకుంటానంట. బట్ ఇది కూడా బాగుంది, లుక్ బాగుంది. శారీ బాగా కనిపిస్తుంది. ఓకే, ఎంత ఉందో అంతే సన్నగా ఉంది, కొంచెం కూడా లావ్ అవ్వలేదు అసలు. అమ్మ నేను ఇద్దరం అసలు ఫేసెస్ కూడా సరిగ్గా కనిపించట్లేదు కదా అసలు. హాయ్ కదా. హాయ్ మా అమ్మ కూడా హాయ్ చెప్తాంది గాయస్. సో అమ్మ నేను ఇద్దరం అక్క వాళ్ళ ఇంటికి వెళ్దామని
అక్క వాళ్ళ ఇంటికి అని చెప్పాను కదండి గైస్. ఇక్కడ అంటే మా హస్బెండ్ వాళ్ళ రెండో సిస్టర్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఇంక ఇక్కడ మొత్తం మాట్లాడుతున్నాం. ఇంకా దేవాంశ్ బాబు అయితే పిల్లలతో బాగా ఆడుకున్నాడు. అప్పు ఇంకా లడ్డు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళతో ఆడుకున్నారు. నేను ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నా కదా, తనే అన్నమాట మా అక్క ప్రీతి. సో అలా వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఏదైనా ఫెస్టివల్స్కి అలా వెళ్ళినప్పుడు మొత్తం అందరినీ చూసుకొని వచ్చేస్తాము. ఇంక ఇక్కడ వీళ్ళందరూ మీకు ఐడియానే ఉంటుంది, ఇంతకుముందు వీడియోస్లో కూడా షేర్ చేశాను. జాతర వీడియోస్ వెళ్ళినప్పుడు వీళ్ళంతా కూడా మా పెద్దమ్మ, పెద్దనాన్న, పిన్ని, బాబాయ్, ఇంకా పిల్లలు, అన్న, వదిన అంతా వీటిలే ఉన్నారన్నమాట ఇక్కడ. సో అంతా కలిసే ఉంటారు, చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పిల్లులు ఎంత క్యూట్గా పడుకున్నాయో అసలు. ఇవి వచ్చేసి మా షారు, ఐడియా ఉందా మీకు? తనకి బాగా ఇష్టమైన పిల్లులు అన్నమాట ఇవి. వాళ్ళకి బాగా ఇష్టం, మంచిగా పెంచుతారు. చూడండి ఎంత మనశ్శాంతిగా చాలా ప్రశాంతంగా పడుకున్నాయి కదా, చాలా క్యూట్గా అనిపించింది. సో దాని తర్వాత నెక్స్ట్ అయితే ఇక మేము ఆ రోజు ఈవినింగే గోరెంట్లకైతే వచ్చేసిన తర్వాత ఇంక ఇక్కడ నెక్స్ట్ వెనకలే తిను నా స్టూడెంట్ కమ్ అలాగే ఫ్యామిలీ రిలేటివ్ అని కూడా చెప్పచ్చు. తనైతే కీర్తన, తను నాకు స్టూడెంట్ అండి ఇంతకుముందు శ్రీ చైతన్య స్కూల్లో. బట్ ఇప్పుడైతే ఏం కాదు, అంకుల్ మామ వాళ్ళ కూతురు అవుతుంది. సో తన దగ్గరే ఉన్నాడండి దేవాంశ్ బాబు అయితే. తన దగ్గర నుంచి అస్సలు రాను అని అంటున్నాడు. ఎట్టకేళ్ళకి ఇంకా వాడిని తీసుకొని వచ్చేసిన. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. అర్లీ మార్నింగే వెళ్ళిపోతాన్నాం ఇంకా బ్యాక్ టు బెంగళూరు కదా దేవాంశ్. ఓకే, హాయ్ గాయస్ చెప్పు. గుడ్ మార్నింగ్. వెళ్తున్నాం బెంగళూరు. అవును, బాయ్ చెప్పి అమ్మమ్మ, తాతకి బాయ్. తాత Bye, Tito. Bye. Bye. Papi घर. मन. సో ఇక్కడ టిఫిన్ తిందామని చెప్పేసి ఆపేసాము. మేము ఎప్పుడు తినే దగ్గరే స్టాప్ చేసాంలేండి. ఇక్కడైతే కొంచెం టేస్టీగా ఉంటుంది అని చెప్పేసి సో ఇక్కడే ప్రిఫర్ చేస్తాను నేను. మాకు వెళ్ళే దారిలో హాఫ్ రూట్ తర్వాత వస్తుంది. సో చాలా బాగుంటుంది, ఇక్కడ ఉడిపి స్టైల్లోనే ఉంటుంది. అందుకనేసి ఇక్కడే నేనైతే ఎప్పుడు వెళ్ళినా దోశ లేదా ఇడ్లీ, ఈ 2 ఐటమ్స్ మాత్రమే తింటాను. ఇంకా వేరే ఏది తినను. ఆయిలీ ఫుడ్ అయితే అస్సలు ప్రిఫర్ చేయను నేను, జర్నీలో అస్సలు పట్టదు. ఇంకా దేవాంశ్ కూడా ఎదురు చూస్తున్నాడు వాడి ఫేవరెట్ దోశ కోసము. సో ఇంకా హస్బెండ్ అయితే తీసుకొని వచ్చేసారండి. ఇలా మేమైతే వెళ్ళిపోయాము. సో చూసారు కదండి, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ గైస్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఛానల్లో వీడియోస్ అయితే చాలానే ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తేనే నా ఛానల్ని మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, మా టిఫిన్ అయితే వచ్చేసింది. చాలా ఎమ్మీగా ఉండిందండి. ఇంకా ఆ రోజు వర్షం కూడా పడుతూ ఉండింది. ఆ క్లైమేట్కి, ఆ చల్లగా పడుతూ ఉంటాయి కదా, ఆ క్లైమేట్కి వేడి దోశ అలాగే ఇడ్లీ చాలా పర్ఫెక్ట్గా అనిపించేసింది. అది తినేసిన తర్వాత ఇంకొక 1.5 అవర్కి అంతా మేము అపార్ట్మెంట్కి అయితే వచ్చేసామండి, ఇంటికి వచ్చేసాము. సో చూసారు కదా, వచ్చి రాగానే మా దేవాంశ్ బాబు ఐప్యాడ్ అయితే తీసుకున్నాడు వాళ్ళ మామయ్యది. సో ఇదన్నమాట బ్లాగ్. ఇంకో బ్లాగ్తో మళ్ళీ వస్తా. బాయ్ గైస్, టేక్ కేర్.